సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి జంపింగ్ అధికమయ్యాయి. ఇందులో భాగంగా అధికార వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరారు. కడప జిల్లా చెన్నూరు పట్టణంలో దాదాపు 300 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పుత్త నరసింహారెడ్డి టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయడంతో పాటు చంద్రబాబును సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. బాగుండాలంటే చంద్రబాబు గారి నాయకత్వం మనకందరికీ అవసరం. అలాగే మన ఈ సునామీలో ఈ వైసీపీ పార్టీ రూపునామం లేకుండా పోతుంది. ఇది సత్యం. కాబట్టి దించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ గ్రామంలో కాదు, ఈ మండలంలో కాదు. రాణా ప్రతాప్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికినాడు. ఆయన్ను మేము గత వారం రోజులుగా చేరాల్సిన పని ఉండింది. కొద్ది ఆయన పని వల్ల చేరలేకపోయినాడు. ఆయన స్నేహితుడు మొన్ననే అక్కడ 3 రోజుల కిందట అయ్యప్ప స్వామి కొండ పోయి ఆయన చనిపోవడం జరిగింది. ఆయన లేని లోటు కూడా మాకు బాగా ఇబ్బందికరంగా ఉంది. ఈరోజు అయినా ముందు పెట్టుకున్నాడు ప్రోగ్రాం కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఈరోజు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ముందు అందరికి చెప్పుకున్నాడు కాబట్టి ఈరోజు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందరు కూడా ఈరోజు రాణా ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చెన్నూరు గ్రామంలో సుమారు 300 కుటుంబాలను అందరినీ కూడా తెలుగుదేశం వైసీపీ నుంచి ఆ పార్టీకి రాజీనామా వచ్చి తెలుగుదేశానికి చేర్పించినాడు. ఆయనకు నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఆయనను సాధారణంగా ఆహ్వానించేసి ఆయనకు ఏం కావాలన్నా తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడానికి సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ కూడా అని అందరికీ కూడా తెలియజేస్తూ వాళ్ళ కార్యకర్తలకు అందరికీ చెన్నూళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ కార్యక్రమంలో మాకు తీరని లోటు ఒకటి కనిపిస్తుంది. ఎందుకంటే మేమందరం కలిసి చేరాలనుకున్నాం. మా బావగారు ఆయన ఈ మధ్యకాలంలో మృతి చెందారు. ఆయన కూడా ఉంటే మాకు చాలా బాగుండేది. ఆయన మృతి చెందింది మాకు ఒక బాధాకరమైన విషయము. అదేవిధంగా ఆయన తీరని లోటు మాకు. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఎవరితో అయినా కానీ ఏ విషయాన్నైనా కానీ చాలా కన్వీనియంట్ చేయగలిగే మహా తెలివిమంతుడు, మంచివాడు, చాలా సౌమ్యుడు. అయితే ఆయన చనిపోయినా కూడా ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి ఆ డేటును మళ్ళీ తిరిగి వేరే డేటుకు మళ్ళీ నిర్ణయించలేక ఈ డేటే ఫిక్స్ చేసుకొని చేరాల్సిన అవసరం వచ్చింది. కానీ ఆయన లేని లోటు అయితే మాకు ఉంటుంది. అది కానీ చేరాల్సిన 300 కుటుంబాలు జాయిన్. ఇంకా జరగబోయే రోజుల్లో ఇంకా కొన్ని వందల కుటుంబాలను జాయిన్ చేస్తాము. అత్యధిక మెజార్టీ కోసం ఇంకా కృషి చేస్తాము. ఇది ఈ తెలుగుదేశం పార్టీని గెలిపించడమే ఒక ధ్యేయంగా పనిచేస్తామని మీకు